హలో అండి, వెల్కమ్ టు యువర్ కంప్యూటర్స్. సో ఈ మధ్య ఏంటంటే మనల్ని చాలామంది డెస్క్టాప్స్ గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో తప్పకుండా చివరి చూడండి. చివరి చూస్తేనే మనకు మోడల్స్ ఏమున్నాయి, ప్రైజెస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సాధ్యమైనంత మందికి తెలియజెప్పండి. ఇంకా నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మన యువ కంప్యూటర్స్లో మనం మేజర్గా ల్యాప్టాప్ సేల్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ల్యాప్టాప్స్, టైనీ సిపియూలు మనం అయితే చేస్తాము. సో మనం మానిటర్లు కూడా ఏంటంటే మనం సేల్ చేయడం అనేది స్టార్ట్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇప్పటికే మనకు 3-4 months అయిపోయింది. సో మనకి ఇప్పుడైతే హ్యూజ్ స్టాక్ వచ్చిందండి. మనకి డెస్క్టాప్లో మీకు టైనీ సిపియూలలో హ్యూజ్ స్టాక్ వచ్చింది. సో దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాం. సో మనకి టైనీ సిపియూలో ఏంటంటే 6th జనరేషన్లో, 7th జనరేషన్లో, 8th జనరేషన్లో మనకి క్వాంటిటీగా సిపియూస్ వచ్చినాయండి. క్వాంటిటీగా అంటే ఏదో మన 20 numbers 50 numbers కాదు, ఒక 400 numbers స్టాక్ వచ్చింది మనకి ఈ 3 మోడల్ కలిపి. సో అలాగే మనకి మానిటర్లు ఒక 1000 numbers స్టాక్ వచ్చిందండి. 1000 numbers ఏంటంటే 17 inchesలో మనకు ఉన్నాయి మానిటర్లు, 19 inchesలో ఉన్నాయి, 20 inchesలో ఉన్నాయి, 22 inchesలో ఉన్నాయి, 22 inches ఐపీఎస్ మానిటర్లు కూడా మన దగ్గర స్టాక్ అందుబాటులో ఉన్నాయి. సో మనకి వాటి ప్రైజెస్ ఏముంది ఏందనేది ఒకసారి మనం వీడియోలో చూద్దాం. సో వీడియో విషయానికి వస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు మనకి మామూలుగా ఎస్ఎఫ్ఎఫ్ అంటారండి దీన్ని. ఎస్ఎఫ్ఎఫ్ అంటే స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. ఎస్ఎఫ్ఎఫ్ అంటే ఒక మనకు మీడియం సైజులో ఉండేటువంటి సిపియు. ఇది దీంట్లో మనకి Ryzen 5 Proతో వస్తుందండి ఈ సిపియు. లెనోవోలో మనకి ఉన్నటువంటి మోడల్ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి ఏంటంటే 9,999 రూపీస్కి ఇస్తాం. మనకి ఆ ఈక్వాలిటీ ఇది ఏంటంటే మనకి 7th జనరేషన్లో వస్తుందండి. సో మనకి Windows 10 ఒరిజినల్ వస్తుంది, 8GB ర్యామ్, 256GB SSD, 1GB డెడికేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది. ఎక్స్ట్రా గ్రాఫిక్ కార్డ్ కూడా దీనిలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి సిపియూ స్పీడ్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇది మీకు ఓన్లీ సిపియూ కావాలనుకుంటే 9,999 రూపీస్కే మీకు వచ్చేస్తుంది. అలాగే లెనోవోలో టైనీ సిపియూ అండి, 6th జనరేషన్లో 8GB ర్యామ్, 256GB SSDతో మీకు 9,999. ఇవన్నీ కూడా Windows 10 ఒరిజినల్తో వస్తుందండి. పైరేటెడ్ ఓఎస్ అసలు ఉండదు మన దగ్గర, అన్నీ కూడా ఒరిజినల్ ఓఎస్ వస్తుంది. ఇంకా అడిషనల్ ఇంకా 500GB కావాలనుకుంటే మీరు 500 రూపీస్ అడిషనల్గా పే చేస్తే మీకు 500GB అనేది హార్డ్ డిస్క్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు సిపియూ చూసుకుంటే అయితే మీరు చూడండి ఎన్ని ఉన్నాయో మీకు ఒకసారి పోర్ట్స్ మొత్తం కంప్లీట్ పోర్ట్స్ ఉంటాయండి. మనకి మీకు ఫ్రంట్ సైడ్ ఏంటంటే 2 USB పోర్ట్లు ఉంటాయి, మీకు బ్యాక్ సైడ్ అయితే 4 USB పోర్ట్లు ఉంటాయి. మీకు ఈ బ్లూ కలర్లో మీకు కనిపించేవి అన్నీ కూడా USB పోర్ట్స్ అండి. అలాగే డిస్ప్లే పోర్ట్ ఉంటుంది, అలాగే మనకి ల్యాన్ పోర్ట్ ఉంటుంది, అలాగే VGA పోర్ట్ ఉంటుందండి. మనకి ఇది మనకి ల్యాప్టాప్కి వచ్చినట్టు దీనికి అడాప్టర్ వస్తుందండి. మీరు ఎక్కడికైనా కూడా క్యారీ చేయవచ్చు. చోటాసా, నన్నాసా, ప్యారాసా మనకి టైనీ సిపియూ ఇది. మనకి ఏంటంటే సెటప్ బాక్స్ సైజులో ఉంటుందండి. ఏ టీవీకైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఏ మానిటర్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే బ్యాగ్లో తీసుకొని పోవచ్చు. ఎందుకంటే ప్రతి చోట కూడా టీవీ అయితే కామన్గా ఉంటుంది కాబట్టి ఒక 2 కేబుల్లు తీసుకొని పోయినంటే మీరు అక్కడైనా కూడా పని చేసుకోవచ్చు. అంటే ఒక ల్యాప్టాప్ మాదిరి కూడా మీకు ఈజీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు మనకు ఒక LED టీవీ లేనటువంటి ఇల్లు అనేది అయితే లేదు కదా. మనకు జస్ట్ ఏంటంటే VGA కేబుల్ మనకు ఒకటి క్యారీ చేసి ఆ ల్యాప్టాప్లో ఉన్నట్టు దీనికి అడాప్టర్ ఉంటుంది, అడాప్టర్ క్యారీ చేసినట్టు సరిపోతుంది. మీరు ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు. సో ఇంత మనకు సైజు మనకు వెయిట్ కూడా పెద్ద వెయిట్ ఏమి ఉండదు. బిలో మనకు 1 kg కూడా ఉండదండి, 1 kg లోపలనే ఉంటుంది. సో ఇవైతే మన దగ్గర ఒక 100 numbers అందుబాటులో ఉన్నాయి. ఎవరికైతే కావాలని అవైల్ చేసుకోండి. మనకు ఇవి కూడా 100 numbers అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండు కూడా మీకు 10,000 రూపీస్ రేంజ్లో వస్తాయి. అలాగే 11,000 మనకి రూపీస్కే i5 7th జనరేషన్ అండి. ఇది ఇందులోనే i5 7th జనరేషను సేమ్ ఫ్యూచర్స్ మీకు జస్ట్ ఎంతకు వస్తుందండి, 11,000 రూపీస్ మీకు వచ్చేస్తుంది. అలాగే 13,000 రూపీస్కి i5 8th జనరేషన్ Windows 11 ఒరిజినల్తో వస్తుంది. దీంట్లో ఏంటంటే మీకు డిస్ప్లే పోర్ట్తో పాటు HDMI పోర్ట్ కూడా వస్తుంది. మనకు మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు 3 USB పోర్ట్లు ఉంటాయి, 4 USB పోర్ట్లు ఉంటాయి. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఒక C పోర్ట్ ఉంటుంది, ఒక USB పోర్ట్ ఉంటుంది. సో మనకి బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. మనకు దీంట్లో ఏంటంటే ఈ సిపియూలలో మీకు 32GB దాకా ర్యామ్ సపోర్ట్ చేస్తుందండి. ఎట్ ఏ టైం 2 హార్డ్ డిస్క్లు రన్ చేసుకోవచ్చు. 8GB 250GBతో అయితే ఇది 13,000కి వస్తుంది. ఇంకొక 500GB అడిషనల్ స్టోరేజ్ కావాలనుకుంటే ఇంకొక 500 రూపీస్ మీరు ఇస్తే అడిషనల్గా 500GB హార్డ్ డిస్క్ మీకు వేసిస్తాం ఇమీడియట్గా. మీకు అలాగే మీకు ఆ కాన్ఫిగరేషన్తో రెడీగా ఉంటాయి, మీకు కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు. సో
మానిటర్ విషయానికి వస్తే ఏంటంటే మీకు 17 ఇంచెస్ నుంచి మొదలుకొని 22 ఇంచెస్ వరకు అయితే మన దగ్గర మానిటర్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మానిటర్ చూసుకున్నట్టయితే ఇది 22 ఇంచెస్లో ఐపీఎస్ డిస్ప్లే, కంప్లీట్ ఎడ్జ్ టు ఎడ్జ్ ఉంటుంది. సో మనకు విత్ వెబ్ క్యామ్తో వస్తుంది. మీకు ఇది చూసుకున్నట్టయితే హైడ్రాలిక్ అండి, కంప్లీట్ మీకు ఎలా కావాలంటే అలా అవుతుంది. సో మనకు ఏ రకంగా ఆ రకంగా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ఇలా కిందికి కానీ పైకి కానీ మీకు బ్రహ్మాండంగా అవుతుంది. అలాగే దీనికి మీకు యూఎస్బి పోర్ట్స్ కూడా ఉంటాయండి. అడిషనల్గా మీరు చూసుకున్నట్టయితే యూఎస్బి పోర్ట్స్ కూడా మీకు ఉంటాయి. సో ఇది వచ్చేసి ఏంటంటే మనం విత్ వెబ్ క్యామ్ వస్తుంది. ఇది 5500 రూపీస్కి ఇస్తున్నాం. 22 ఇంచెస్లో ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇప్పుడు మనకి తక్కువ ప్రైస్లో కావాలంటే 1200 రూపీస్కి 17 ఇంచెస్ ఎల్సీడీ మానిటర్ వస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే 1800 రూపీస్కి 19 ఇంచెస్ ఎల్సీడీ మానిటర్ వస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే 19 ఇంచెస్ ఎల్ఈడి మానిటర్ మీకు 2500 రూపీస్కే వచ్చేస్తుంది. 3000 రూపీస్కి 20 ఇంచెస్ ఉండేటువంటి మానిటర్ వస్తుంది. 3500 రూపాయలకి 22 ఇంచెస్ మనకు ఎల్ఈడి మానిటర్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మన దగ్గర స్టాక్లో ఉన్నాయి. మన అన్ని బ్రాంచెస్ కూడా మనం పంపించడం జరుగుతుందండి ఇప్పుడు. సో మనకు హైదరాబాద్తో పాటు మిగతా చోట్ల కూడా ఈ వీడియో పబ్లిష్ అయినటువంటి ఒక 3-4 డేస్లో అన్ని చోట్ల అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లో అయితే ఎట్ ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. సో మిగతా చోట్ల కూడా మనకు వీడియో పబ్లిష్ అయిన తర్వాత ఒక 3-4 డేస్లో అవైలబుల్ ఉంటాయి మన అన్ని బ్రాంచ్ల్లో కూడా. సో ఎవరైతే కావాలనుకుంటారో అవైల్ చేసుకోండి. సో మనకు అన్నీ కూడా ఏంటంటే క్వాలిటీగా ఉన్నాయండి. మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి టైనీ సిపియూలు కాదు, ఇది 100% పక్కా వర్కింగ్లో ఉన్నటువంటి టైనీ సిపియూలు. వీటి వల్ల ఉన్నటువంటి ఇంకో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 ఇయర్ వారంటీ ఉంటుంది. 1 ఇయర్ వారంటీ తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇందులో వేస్ట్ అయ్యే పార్ట్ అంటూ మనకి ఏమి ఉండదండి. ఒకవేళ ఇప్పుడు మనకి బోర్డ్ అనేది మనకు దీనిలో ప్రాసెసర్ విడిగా వచ్చేస్తుంది, ర్యామ్ విడిగా ఉంటుంది, హార్డ్ డిస్క్ విడిగా ఉంటుంది. మీరు ఏంటంటే మళ్ళా మనం ఎక్కువ అడిషనల్గా పెద్ద అమౌంట్ పెట్టాల్సిన అవసరం ఉండదండి. తక్కువ అమౌంట్లో మీకు మళ్ళీ ఈ టైనీ సిపియూ అనేది దొరికిపోతుంది. మిగతా ఇవన్నీ ఏంటంటే రిమూవబుల్ కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో మీకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ. సో మనకి ఎవరైతే టైనీ సిపియూలు కావాలనుకుంటారో, మనకు మానిటర్లు కావాలనుకుంటారో, సో కంప్లీట్ సెట్ కావాలంటే సెట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఓన్లీ మనకు ఒక సిపియూ కావాలంటే సిపియూ కూడా ఇచ్చేస్తాం. సో మీకు ఈ ప్రైజెస్ కూడా మీరు ఒకసారి ఆన్లైన్లో కంపేర్ చేసుకోండి, లేదా బయట కంపేర్ చేసుకోండి. మీకు కంపేర్ చేసుకొని మన దగ్గర ది బెస్ట్ ప్రైస్ ఉందనిపిస్తేనే మన స్టోర్ని విజిట్ చేయండి. ఎందుకంటే మీకు ఆన్లైన్లో 6 మంత్సే ఉంటుందండి వారంటీ, మన దగ్గర 1 ఇయర్ ఉంటుంది. ఆన్లైన్లో ఇవ్వడంతో తెలియదు. ఇక్కడ మనకు ఒక ఊరు ఉంది, మనకు ఒక పేరు ఉంది. కాబట్టి మీరు అన్నీ చూసుకొని మన స్టోర్ని అయితే విజిట్ చేయండి. మీకు ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలన్నటువంటి కృతనిశ్చయం అయితే ఎప్పుడు కూడా మారదు. సో అది 100% ఇంకా మీకు ఎట్లా బెటర్ అయితే బాగుంటుంది అనే ఆలోచనతోనే మేము ముందరికి వెళ్తూ ఉన్నాం. మీకు బెటర్ సర్వీస్ ఇవ్వడానికి 100% మా ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా పెడుతూనే ఉంటాం. సో మరొకసారి మన యువ కంప్యూటర్స్ని ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.